కుంఫు పాండా మూవీ సిరీస్ కి నేను చాలా 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 పెద్ద ఫ్యాన్ అన్నమాట. అలాంటిది ఆ సిరీస్ లో నుంచి 4th పార్ట్ వస్తుంది అన్నప్పుడు నాకు ఎక్సైట్మెంట్ కంటే భయమే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే టెక్నికల్లీ ఇప్పుడు హాలీవుడ్ ఒక క్రియేటివ్ బ్యాంక్రప్సీలో ఉందన్నమాట. క్రియేటివిటీ చచ్చిపోయింది. మీరు గమనిస్తే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ మాక్సిమం ఈధర్ సీక్వెల్స్ అయినా ఉంటాయి, లేదంటే ఏదైనా బుక్ అడాప్టేషన్ అయినా ఉంటుంది, లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చిన యానిమేకి లేదా యానిమేషన్ సిరీస్ కి లైవ్ యాక్షన్ రీమేక్స్ మాత్రమే ఉంటాయి తప్ప కొత్త క్యారెక్టర్స్ కొత్త ఫిల్మ్స్ ఏం చేయట్లేదు వాళ్ళు. అండ్ ఆల్సో హాలీవుడ్ లో ఇంకొక జబ్బు క్రియేట్ అయింది, దాని పేరే DEI, డైవర్సిటీ, ఎక్విటీ అండ్ ఇంక్లూజన్. దీని గురించి నేను ఎక్కువ డీప్ వెళ్ళను కానీ మైనారిటీ వాళ్ళందరినీ యాడ్ చేయాలని ఒక థింకింగ్ పెట్టుకొని పాపులర్ మీడియా అంతా ఆగం పట్టి చేస్తున్నారు అనమాట. అన్ఫార్చునేట్లీ కుంఫు పాండా 4 లో కూడా అదే జరిగింది అన్నట్టు. దీంట్లో బాగున్నవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ 3 పార్ట్స్ లో ఏవైతే నచ్చాయో వాటిని లిటరల్ గా దింపేశారు అనమాట. విలన్ క్యారెక్టర్ అయితే మాత్రం ఎంత వన్ డైమెన్షన్ ఉండాలో అంత వన్ డైమెన్షన్ ఉంది. ఒక్క ఆమె పవర్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి తప్ప ఆమె క్యారెక్టర్ మాత్రం నెగిటివ్ డైమెన్షన్ లో ఉంది భయ్య. నిజంగా ఆ పవర్స్ ని కూడా ఏమైనా వాడాడా అంటే అది కూడా లేదు, లైట్ తీసేసుకున్నాడు దాన్ని కూడా. సినిమా వెళ్తున్న కొద్దీ నాకు కొన్ని సీన్స్ చూసినప్పుడు అరే పర్లేదురా బాగానే చేస్తున్నారు అనే లోపే వెంటనే స్టార్ట్ చేశారనమాట వీళ్ళు DEI. దాన్ని బట్టి తెలిసిపోతా ఉంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పేసి. ముఖ్యంగా కుంఫు పాండా సిరీస్ లో నాకు నచ్చేది ఏంటంటే ప్రతి మూవీకి ఒక థీమ్ ఉంటది. ఆ థీమ్ ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వెతికే క్రమంలోనే సినిమా అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఆ ఆన్సర్ ని ఎంత క్రియేటివ్ గా చూపిస్తే అంత బాగుంటది అనమాట సినిమా. ఈ సినిమాలో ఆ థీమ్ కి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పక్కన పెట్టుకొని చుట్టంతా తిరిగినట్టు ఉంటది అనమాట. టోటల్ గా 3 మూవీస్ లో హీరో అయిన పోని పక్కన నూకేసి ఇంకో కొత్త క్యారెక్టర్, ఇప్పటివరకు మనం చూడని క్యారెక్టర్ ని, అందులో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని తీసుకొచ్చేసి ఆమెనే ఇంకా నెక్స్ట్ లీడర్ అనే రేంజ్ లో క్రియేట్ చేసేసి పక్క పెట్టేశారనమాట. డోంట్ గెట్ మీ రాంగ్, దాంట్లో నాకు ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే నచ్చవు అట్లా అని కాదు. వాటికంటూ పర్ఫెక్ట్ వెయిటేజ్ అండ్ ఆల్సో మంచి రీజనింగ్, మంచి క్యారెక్టర్ డెప్త్ ఇస్తే ఖచ్చితంగా నచ్చితే, నచ్చేలా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఉంటాయి. ఏదో పెట్టేయాలి కదా అని పెట్టేస్తే మాత్రం చెండాలం అయిపోతుంది అనమాట. ఈ సినిమాలో జరిగింది అదే. నాకు నిజంగా మంట పుట్టుకొచ్చిన విషయం ఏంటంటే దీనిలో అసలు ఫ్యూరియస్ 5 లేరు. టెక్నికల్లీ చెప్పాలంటే కుంఫు పాండాలో పో ఎంత ఇంపార్టెంట్ ఒక రకంగా ఈ ఫ్యూరియస్ 5 కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మీ ఫెమినిజం యాంగిల్ ని టైగ్రెస్ తో కూడా చేయొచ్చు కదా, అట్లా కూడా చేయలేదు. నాకు డౌట్ వస్తుంది భయ్యా, నిజంగా చెప్తున్నా కదా. ఆ ఫ్యూరియస్ 5 వాయిస్ యాక్టర్లు అందరూ లైట్ తీసుకొని మేము ఈ సినిమా చేయమన్నట్టున్నారు. లాస్ట్ కి ఎప్పటివరకు డైలాగ్ లేకుండా ఒక చిన్న సీన్ పెట్టారు, కథం కంప్లీట్ చేసేసారు అనమాట. సినిమా మొత్తం వేస్ట్ అయిపోయింది. పో వాళ్ళ ఫాదర్స్ క్యారెక్టర్లు అసలు అవసరమే లేదు ఈ సినిమాకి. దాన్ని ఖచ్చితంగా ఏదో కుక్కుదామని పెట్టినట్టు అనిపించింది అనమాట. లిటరల్ గా చెప్తున్నా కదా, ఫస్ట్ 3 పార్ట్స్ లో ఏవైతే వర్కౌట్ అయినాయో వాటిని అన్నిటి అక్కడ చిన్న మార్పులు చేసేసి లిటరల్ గా అవే సీన్లు పెట్టారు. ఏవి కొత్తగా లేదు. నేను 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా ఒక 4th పార్ట్ కోసం. ఈ సినిమా ఒకవేళ ఇట్లానే వస్తుందని తెలిస్తే మాత్రం నేను లైట్ తీసుకునేటోని, వద్దని చెప్పేటోని. విలన్ క్యారెక్టర్ అయితే మాత్రం మరి చెండాలం బ్రో. ఎందుకంటే ఈ సినిమాకి విలన్ అన్నప్పుడు అండ్ ఆల్సో కుంఫు పాండా విలన్స్ అందరికి ఒక రకమైన మిస్టేక్ ఉంటది, ఒక రకమైన కరిజ్మా ఉంటది. దీంట్లో ఏమీ లేదు. గట్టి కొడితే మనకి విలన్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ 15 నిమిషాల్లో తెలిసిపోతుంది అక్కడ మ్యాటర్ ఏం లేదని చెప్పేసి. ఏమనంటే టైలంగ్ ని తీసుకొస్తా, లార్డ్ షెన్ ని తీసుకొస్తా, కాయిన్ తీసుకొస్తా అని చెప్పేసి ప్రీవియస్ మూవీస్ విలన్ ని తీసుకొచ్చేది తప్ప ఈ సినిమా విలన్ కి అసలు ఏంటి, ఈమె ఎందుకు అంత ఇంట్రెస్టింగ్, ఈమెని పో ఎందుకు ఫైట్ చేయాలి అనే పాయింటింగ్ వీళ్ళు ఇంకా సరే చెప్పకుండా మెంబర్ బెరీస్ కోసం లాస్ట్ సినిమాలో ఉన్న మంచి పాయింట్స్ అని తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటది అనమాట. సినిమా ర్యాండ్ అయిపోతుంది. నాకు మాత్రం అసలు నచ్చలేదు. చండాలంగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా అట్లా లేదు. కాకపోతే కుంఫు పాండా ఏవైతే నచ్చితే అవి మాత్రం కాపీ చేసి పేస్ట్ చేసినట్టు అనిపించింది తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదు. ఒకవేళ మీరు కుంఫు పాండా ఫ్యాన్స్ అయితే మాత్రం టైం పాస్ కు ఒకసారి వెళ్ళండి. ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకోండి, ఎంజాయ్ చేయగలుగుతారు. టైం పాస్ కి అయితే చూడొచ్చు అనమాట ఈ సినిమా. బట్ యా మ్యాన్ వెరీ డిసప్పాయింటెడ్. ఫ్రాంచైజ్ నాగం చేస్తున్నారు. హాలీవుడ్ అయితే ఆగం అయిపోతుంది. ఏమో భయ్యా లైట్ తీసుకుంటా ఇంకా నేనైతే మాత్రం. మీ థాట్స్ ఏంటి? మీరు కుంఫు పాండా 4 చూస్తారా, చూడాలనుకుంటున్నారో మీ థాట్స్ కింద చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.